ఈ రోజు మన వీడియోలో బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ మీద మంచి బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. అండ్ ఇది హ్యాండ్ కి వచ్చేసరికి కట్ వర్క్ అన్నమాట. మెయిన్ హ్యాండ్ అండి. నేను పూర్తి డీటెయిల్ గా అయితే చెప్తానండి. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫుల్ గా అయితే చూడడానికి ట్రై చేయండి. హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదండి, బ్లాక్ కలర్ మీద బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ అన్నమాట. చూడండి పికాక్ డిజైన్ ఎలా ఉందో. హెవీ వర్క్ అండి. ఇదేం సింపుల్ వర్క్ అయితే కాదు. జస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలి, ఒకవేళ నార్మల్ నీడిల్తో చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. టిల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీరు మధ్యలో ఆఫ్ చేసేసారనుకోండి, మనం ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థం కాదు. ఇంకొకటి అండి, నేను వర్క్ క్లాసెస్ అయితే చెప్తున్నాను కదండి, మీకు 1 to 9 క్లాసెస్ వరకు చూస్తే అండి ఖచ్చితంగా మీకు అంటే మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ కనుక ఉంటే 1 to 9 క్లాసెస్ చూడండి. చూస్తే మీకు జస్ట్ బేసిక్ వర్క్ అంతా వచ్చేస్తుంది అనమాట. నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రతి వర్క్ కూడా అండి 1 to 9 క్లాసెస్కి సంబంధించిన వర్క్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ జడకుట్లని ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడం కోసం అనేసి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ ఈ బటన్ హోల్ స్టిచ్ ఇవన్నీ కూడా నార్మల్గా అయితే అవసరం లేదండి. 1 to 9 క్లాసెస్ ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ తర్వాత మిగిలినవన్నీ కూడా అడ్వాన్స్ అనమాట. అంటే అడ్వాన్స్ అంటే అది స్టోన్ లైన్ వేసుకోవడం ఇవన్నీ కూడా అవి కంపల్సరిగా నేర్చుకోవాలి కాబట్టి అవి కూడా చెప్తున్నాను. ఒకసారి అవి కూడా చూడండి. మీకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఇంట్లో కూర్చున్నప్పుడు జస్ట్ మనకి 1 hour అయినా గ్యాప్ ఉంటుంది కదండి. నేను ఒకటే అండి, నేను మీకు ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మన యూట్యూబ్లో కవిరాజ్ ఫన్నీ వీడియోస్ అని ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఒకసారి లాంగ్ వీడియోస్ చూడండి. ఆవిడ శారీ కుచ్చులు ఆవిడే వేసుకుంటారు. ఆవిడ ఇంట్లో పని చూసుకుని పిల్లల్ని చూసుకుని అంటే ఏదో ఒక కొంచెం టైం అనేది కేటాయించుకున్నారా లేదా అదనమాట. నా ఉద్దేశం అదండి, నేను చెప్పాలనుకునే ఉద్దేశం అది. కానీ కొంచెం ఆవిడ ఎగ్జాంపుల్గా అయితే తీసుకున్నాను. ఆవిడ శారీ ముళ్ళు వేయడం నేను చూశాను, అందుకనే నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఆవిడంత బిజీగా ఉండి కూడా అవన్నీ చేసుకుంటున్నారు అంటే కనీసం మనకి కనీసం 2 daysలో 1 hour అన్నా మనకి గ్యాప్ ఉంటుంది కదండి. ఆ టైంలో అయినా సరే వర్క్ అనేది నేర్చుకోండి. వర్క్ నేర్చుకుంటే ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చే వర్కర్స్ అందరూ చేస్తున్నారండి. మనం ఉన్న ఏరియాస్లో ఎక్కడి నుంచో రాజస్థాన్ వర్కర్స్ వచ్చి చేస్తున్నారు అంటే అప్పుడు మనం బ్లౌజులు చేసుకోలేమా అండి? ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయండి. నేను ఒక్కరిదానే కాదు కదా చెప్పేది, బోల్డ్ అంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా అవి చూడండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, లీవ్ ఇట్, వదిలేసి వేరేవి చూడండి. కానీ మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా వర్క్ ఈ వర్కే కాదండి, ఏ వర్క్ అయినా సరే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐదర్ మిషనా, బ్యూటీషియనా, సంథింగ్ వాట్ ఎవర్ ఏదైతే అది నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు అలా నేర్చుకున్న రోజు మీ ఇంట్లో కూడా మీ సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. ఎందుకంటే నా ఇంట్లో నా సిచ్యువేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. అందుకని నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనమాట. డబ్బులు సంపాదించే ఆడదంటే ఎవరికైనా గౌరవం అండి. అది ఏంటి, నీతిగా సంపాదించాలి. మనం నేర్చుకుని సంపాదించినప్పుడు మనకి ఆటోమేటిక్గా గౌరవం అనేది వచ్చేస్తుంది. సంపాదించిన అవసరం లేదు. మనం 1 రూపాయి అడగకుండా ఇంట్లో ఈ బ్లౌజ్కి నాకు 3000 కావాలి ఇస్తావా అని అడిగితే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు అది ఏ గృహప్రవేశమో లేదంటే ఏ పెళ్ళో అనుకోండి, అలాంటి టైంలో అయితే ఇస్తారు. కానీ ప్రతిసారి ఇవ్వలేరు కదా. అది మీరు అదొకటి అయితే గుర్తుపెట్టుకొని నేను చెప్పినట్టు ట్రై చేయండి. లేదు అంటే నా వీడియోస్ నచ్చకపోతే వేరే వాళ్ళ వీడియోస్ అన్నా చూసి ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లౌజ్ విషయానికి అయితే వచ్చేద్దాము. చూస్తున్నారు కదండి, నేను మీకు ముందే చెప్పాను కదండి, బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద ఆ వర్క్ అయితే చేస్తున్నానండి. మొత్తం అంతా కూడా అంటే ఇది ఉప్పాడ శారీ అనమాట. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చింది. పింక్ కూడా కాదండి, ఇది ఆనియన్ పింక్ అలా అయితే వచ్చింది అనమాట. దీనికి చూడండి, నేను నెక్ పార్ట్ వచ్చేసరికి రౌండ్ ఇచ్చేసానండి. ఏమి షేప్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ సైడ్ రౌండ్ నెక్ కి మనం లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసామన్నమాట. గోల్డ్ శారీలో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అయితే యూజ్ చేసామండి. ఇందులో ఇక్కడెక్కడ కూడా సెల్ఫ్ కలర్ అనేది యూజ్ చేయలేదు.
ఎందుకంటే ఆ బ్లాక్ లో బ్లాక్ కలిసిపోద్ది కాబట్టి మనం సెల్ఫ్ కలర్ అనేది అసలు వాడలేదు అనమాట. శారీలో వచ్చిన కలర్ మాత్రమే వాడాము. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అలా జస్ట్ పైపింగ్ థ్రెడ్ పెట్టేసి లోడింగ్ వేసేసాను. అండ్ దాని వెనకాతల ఏదో ఒక డిజైన్ వేసుకోవాలి కదా, అంటే నాకు మ్యారేజ్ ఇది మ్యారేజ్ అనమాట అండి. మ్యారేజ్ చేశానండి, చాలా హడావుడిగా అయితే స్టిచ్ చేయాల్సి వచ్చింది. అండ్ నేను లీవ్స్ కి వచ్చేసరికి ఒక కుందన్ పెట్టేసి దాని చుట్టూరు శారీలో ఉన్న కలర్ పింక్ కలర్ రౌండ్ వేసేసానండి. 2-3 లైన్స్ అనేవి వేసి తర్వాత జెరీ థ్రెడ్స్ అయితే ఇంకొక 2 లైన్స్ అనేది వేసేసాను అనమాట. అండ్ పికాక్ పార్ట్ వచ్చేసరికి నెక్ పార్ట్ దగ్గర అండి లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసానండి. అండ్ పొట్ట భాగానికి వచ్చేసరికి నార్మల్ గొలుసు కుట్టు ఉంటుంది కదండి, గొలుసు కుట్టు అయితే వేసి ఇంకా బీడ్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. అండ్ ఇలా రేకల్ టైప్ లో ఉన్నాయి కదండి, అవి కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసాను అనమాట. అండ్ ఇంకొక పక్క యాక్చువల్ గా అక్కడ మనం దర్దోజియో లేదంటే మ్యాట్ ఫినిష్ అలాంటి వర్క్స్ అన్ని చేసుకోవచ్చండి. నేను చెప్పాను కదండి టైం సరిపోక ఇంకా కుందన్స్ అనేవి అటాచ్ చేస్తాను అనమాట. నేను ఫెదర్స్ కి ఎక్కువ లుక్ ఇద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఒక పికాక్ ఒక కొమ్మ మీద కూర్చుంటే నిలబడితే ఎలా ఉంటది అనే టైప్ లో వేసానండి. ఇక్కడ మీరు చూడొచ్చు పికాక్ లేయర్స్ కి వచ్చేసరికి ఫెదర్స్ కి వచ్చేసరికి నేను మీకు చూపించాను కదండి మల్టీ కలర్ కుందను. ఆ మల్టీ కలర్ కుందన్ వల్ల అండి నేను మీకు వీడియో కూడా చూపించినప్పుడు లైటింగ్ కి మెరిసిపోతూ ఉందన్నమాట. ఈ మల్టీ కలర్ కుందను ఫస్ట్ అంటించేసానండి. దాని పక్కన స్టోన్ లైన్ వేసానండి. ఇప్పటికొచ్చి మీరు అందులో బ్లౌజ్ లో చూడొచ్చు ఒక్క స్టోన్ లైన్ కూడా ఊడిపోలేదు. మనం వాడిన మెటీరియల్ అటువంటిదండి. మనం మంచి మెటీరియల్ తీసుకుంటే మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట. నా స్టోన్ లైన్ ఎలా అంటే అండి, ముందు ఒక పక్క రైట్ సైడ్ పక్కన కట్ చేసుకున్నాను, లెఫ్ట్ సైడ్ పక్కన కట్ చేసుకున్నాను అనమాట. అలా అయితే కట్ చేసుకుని అంటించాక ఆ షేప్ అనేది వచ్చిందండి. ఒకసారి మనం టర్న్ చేసేద్దాం అంటే అసలు అవ్వదండి. మనం షేప్ రావాలి అని అంటే కనుక డబుల్ టైమ్స్ అంటే ఒక పక్క చూసుకుని కట్ చేసుకుని మళ్ళీ ఇంకో పక్కన చూసుకుని కట్ చేసుకుని వాటిని రెండింటిని అంటించి దానిపైన టాకాలు వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నేను మీకు చెప్పాను కదండి నార్మల్ నీడిల్ తో కూడా చెప్తానండి, అదే అండి ఆ స్టోన్ లైన్ మనం నార్మల్ నీడిల్ తో టాకాలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాని పక్కన వచ్చేసరికి నేను బీడ్స్ షుగర్ బీడ్స్ తో వర్క్ చేశాను కదండి, సేమ్ ఇంకా షుగర్ బీడ్స్ తో అనేది మనం వర్క్ చేసేసుకోవాలన్నమాట. శారీలో కలర్ ఏదైతే ఉందో ఆ శారీలో కలర్ పింక్ కలర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశానండి, ఎందుకంటే మనకు ఆ ఫినిషింగ్ అనేది క్లియర్ గా కనిపించాలని. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అండి, హ్యాండ్ చూడండి ఎలా ఉందో, షేప్ అంతా కూడా మంచిగా అనిపిస్తుందా మీకు? ఎలా ఉందండి? ఎల్బో దగ్గర పెట్టేసరికి కిందకి వేలాడుతున్నట్టు ఉన్నాయి కదా ఆ 3 లేయర్స్ కూడా ఆ ఫెదర్స్. కాబట్టి నేను అందుకేనండి నేను ఇదైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే కొంచెం ట్రెండింగ్ గా ఉన్నట్టు ఉంటుంది కదా. యాక్చువల్ గా నేను ఇది 3 years బ్యాక్ చేశానని చెప్పాను కదండి. అండ్ ఇప్పుడు ఇలాంటి లేయర్ వర్క్స్ లేదంటే బ్రోకెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ లోకి వచ్చాయి అనమాట. నేను ఎప్పుడో చేశానని అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. అండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే అండి, బ్యాక్ నెక్ ఏదైతే ఇచ్చానో సేమ్ అదే పికాక్ హ్యాండ్ కి ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఇంకొకటి అండి బార్డర్ కూడా వేసాను, అంటే మనకి ఇక్కడ వరకునే హ్యాండ్, అక్కడ నుంచి ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాం మనం. ఇదిగోండి బార్డర్ కూడా ఇచ్చాను కదండి, సేమ్ నెక్కకి ఏ బార్డర్ అయితే ఇచ్చానో అదే బార్డర్ ఇచ్చాను. కానీ సైడ్ లీవ్స్ వేసాను కదండి, ఆ లీవ్స్ లాంటివి ఏం వేయలేదన్నమాట. అండ్ ఇదిగోండి కింద చూస్తున్నారా, ఒకవేళ మనం హ్యాండ్ కి వేసుకుంటే ఆ 3 కూడా కిందకి వేలబడుతున్నట్టు అయితే ఉంటాయి అనమాట. మీరు ఇంకా హెవీగా కావాలి అని అనుకుంటే చిన్న చిన్న బీడ్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, అదే అండి మొనాలిసా బీడ్స్ అనమాట. అలాంటి బీడ్స్ అన్ని యాడ్ చేసుకుంటే మంచి హెవీ రిచ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజెస్ కూడా అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నారు చాలా మంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అదే నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇది సారీ అండి, నేను చెప్పాను కదా ఇది ఆనియన్ పింకో మరి పింకో లేదంటే మెజంతా పింక్ ఏమంటారో నాకు తెలియదు, పింక్ అని అయితే మాత్రం అంటున్నాను. ఆనియన్ పింక్ అని అనుకోవచ్చు, డార్క్ ఆనియన్ పింక్ ఈ కలర్ కాబట్టి ఈ బ్లాక్ మీద చాలా బాగా అయితే కనిపిస్తుందండి. చాలా మంది బ్లాక్ పూజలకి అది పనిచేయదని చెప్పేసి ఇలాంటి పట్టు శారీస్ లో ప్రిఫర్ చేయరు, కానీ చాలా బాగున్నదండి ఈ శారీ అయితే. నేను ఈ శారీకి మోతీ బీడ్స్ ఉంటాయి కదండి, మోతీ బీడ్స్ ఇంకా క్యాప్స్ యూస్ చేసి శారీ ముళ్ళు కూడా వేసానండి. శారీలో వచ్చిన ముళ్ళే వేసానండి, మరి ఎక్కువ హెవీగా అయితే ఏం చేయలేదండి, శారీలో వచ్చిన వాటికే వేసేసాను అనమాట. ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అసలు ఎవరు చూడట్లేదు, కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేస్తే మరి కొంతమంది చూస్తారని అయితే నా ఒపీనియన్ అనమాట. నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయో కానీ నాకు తెలియదు కానండి, మంచిగానే చెప్పాను అని అనుకుంటున్నాను. కనీసం ఒకరికి యూజ్ అయినా చాలా అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను బ్లౌజ్ కోసం మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదండి, కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మాత్రం. మా సిస్టర్ వేసుకున్నప్పుడు చాలా అంటే దట్టు తన హైట్ ఒకటి అనమాట, తను చాలా నిండుగా అయితే కనిపిస్తూ ఉంటారు నాకు. నచ్చితే మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.